బాహుబలి సినిమాలో కనిపించిన ఈ చిన్నబాబు గుర్తున్నాడా? బాహుబలి 1లో ఈ సన్నివేశాల్లో చిన్నబాబును చూడొచ్చు. సినిమా మొదలవ్వగానే రమ్యకృష్ణ మహేంద్ర బాహుబలిని ఎత్తుకుని పారిపోతుంటది. పరమేశ్వర, ఈ బిడ్డను కాపాడు అని ఆకాశం వైపు చూపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ మొదలవ్వగానే అమరేంద్ర బాహుబలిని ఎత్తుకుని మహారాణిగా ఆస్థానంలోకి వెళుతుంది శివగామి. బాహుబలి అని పేరు పెట్టేది కూడా అప్పుడే. తర్వాత ఇద్దరు పిల్లలకి పాలు ఇస్తుంది. మమతల తల్లి సాంగ్ మొదలవుతుంది. బాహుబలి 2లో ఈ సన్నివేశాల్లో చిన్న బాబును చూడొచ్చు. దేవసేన తన భర్త మరణించాడు అని తెలియగానే మహిష్మతి రాజ్యంలోకి వస్తుంది. కట్టప్ప ఎత్తుకుంటాడు. శివగామి మహేంద్ర బాహుబలి అని మహిష్మతి ప్రజలకు చూపెడుతుంది. కట్టప్ప తన తలపై బాహుబలి కాలు పెట్టుకుంటాడు. ఇక్కడ మీరు గమనించారా? బాహుబలి 1, బాహుబలి 2 రెండు భాగాల్లో చూపించింది ఒక చిన్నారిని. మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలిగా ఒకరినే చూపించారు. ఇంతకీ ట్రైలర్స్ లో, పోస్టర్లో వైరల్ అయిన ఆ చిన్నారి ఎవరు? ఆ బేబీ పేరు అక్షర. 18 రోజుల వయసులోనే బాహుబలి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ముందుగా రాజమౌళి గ్రాఫిక్స్ లో పిల్లాడిని చూపించాలి అనుకున్నాడు. కానీ ఒరిజినల్ పిల్లాడిని చూపించాలి అని తర్వాత పట్టుబట్టారు. బాహుబలి 1 షూటింగ్ లో కేరళలోని అతురపల్లి జలపాతాల వద్ద షూటింగ్ జరుగుతున్నప్పుడు అదే సమయంలో కేరళ అంగన్వాడీ ప్రాంతానికి చెందిన వల్సన్ అనే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తుండగా అతనికి అక్షర జన్మించింది. రాజమౌళి అడిగేసరికి ఆ చిన్నారిని సినిమాలో చూపించడానికి అభ్యంతరం చెప్పలేదు ఆ తల్లిదండ్రులు. షూటింగ్ జరిగినంతసేపు ఆ చిన్నారితో పాటు ఆ తల్లి కూడా అక్కడే ఉంది. ఏదేమైనా 18 రోజుల వయసులోనే దేశం గర్వించే సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది అక్షర. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.